అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. బైబిలు ఈ విధముగా ఆజ్ఞాపిస్తున్నది, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, వీలుపడని సంబంధాలు పెట్టుకొనకుడి. ఇటువంటి జోడుగా ఉండుటకు వీలుపడని సంబంధాలు పెట్టుకొనకూడదు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనము గమనించండి. కాడి వివాహమునకు చాలా స్పష్టమైన చిహ్నముగా ఉన్నది. 2 ఎద్దులు కలిసి దున్నుట భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ప్రభువు పని చేయుటకు చిహ్నముగా ఉన్నది. పాత నిబంధనలో దేవుని ప్రజలు ఎద్దును గాడిదను జతచేసి దున్నుటను నిషేధింపబడిరి. ద్వితీయోపదేశకాండము 22వ అధ్యాయము 10వ వచనము గమనించండి. ఎందుకనగా ఈ 2 జంతువుల స్వభావములు వేరు. విశ్వాసి కూడా అవిశ్వాసికి భిన్నమైన స్వభావము కలిగి ఉంటాడు. అందుకే బైబిలు ఈ విధముగా చెప్పుచున్నది, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తుకు బెలియాలుతో ఏమి సంబంధము, అవిశ్వాసుతో విశ్వాసికి పాలెక్కడిది. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14-15 వచనములు గమనించండి. నీవు దేవుని బిడ్డవై ఉండి ఒక అవిశ్వాసిని వివాహము చేసుకున్నట్లయితే, అనగా సాతాను బిడ్డను, యోహాను సువార్త 8వ అధ్యాయము 44 వచనము, 1 యోహాను 3వ అధ్యాయము 10వ వచనము గమనించండి. సహజముగా సాతాను నీకు మామగా ఉండును. అటువంటి మామతో నీ జీవితమంతా సమస్యలతోనే ఉండును. కొంతమంది విశ్వాసులు ఒక అవిశ్వాసిని వివాహము చేసుకున్నట్లయితే ఒక ఆత్మను నరకము నుండి రక్షింపవచ్చని అనుకొందురు. ఈ వాదన నిజమైతే సర్వజ్ఞాని అయిన దేవుడు ప్రతి విశ్వాసి ఒక అవిశ్వాసిని చేసుకొనమని నిశ్చయముగా చెప్పియుండెడివాడు. దేవుని వాక్యములో అలాగూ ఎందుకు చెప్పబడలేదు? నిశ్చయముగా దేవుడు వివాహమును ఆత్మల రక్షణ కొరకు ఉద్దేశించలేదు. కాబట్టి ఇటువంటి వాక్యానుసారము కాని ఆత్మలను రక్షించే విధానము దేవుడు సమర్థించడు. నీ భర్త గాని భార్య గాని వివాహమునకు ముందే మారని ఎడల తరువాత మారుట చాలా కష్టము. ఒకవేళ ఒక విశ్వాసి అవిశ్వాసిని వివాహము చేసుకున్నట్లయితే అది దేవుని వాక్యాన్ని ధిక్కరించి ప్రభువునకు అవిధేయత చూపినట్లవుతుంది. కనుక ఆ విధముగా చేసి వివాహమును ఆశీర్వదించమని దేవుణ్ణి అడిగినట్లయితే అది అహంకార క్రియ అవుతుంది. ప్రభువు ఎట్టి పరిస్థితుల్లో కూడా తన బిడ్డ ఒక అవిశ్వాసిని వివాహము చేసుకొనుటను అంగీకరించడు. ఈ విషయాన్ని మరలా చెప్పనివ్వండి. ఒక నామకార్థ క్రైస్తవుడు ఒక అవిశ్వాసితోనూ లేక క్రైస్తవేతరులతోనూ లేక నాస్తికులతోనూ సమానమని మర్చిపోకూడదు. ఒక విశ్వాసి తన భార్య గాని భర్త గాని వివాహమైన తరువాత మారినట్లు చెప్పిన ఎడల అది సమంజసము కాదు. ఎందుకనగా మనము దేవుని వాక్యముచే నడిపించబడవలెను, కానీ మనుషుల మాదిరి చేత కాదు. ఎవరైతే దేవుని యొక్క శ్రేష్టమైనవి కావాలని కోరుకునేదరో వారు అవిశ్వాసిని వివాహము చేసుకున్నట్టు కంటే ఒంటరిగా ఉండుట చాలా మంచిది. ప్రియమైన స్నేహితులారా, ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకొనండి.